ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ డిపో నుండి చందుర్తి మండలం కొత్తపేట గ్రామానికి నూతన బస్ సర్వీస్ను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందని, కొత్తపేట ప్రజల చిరకాల కోరిక అయిన ఆర్టీసీ బస్సు సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరిందని పేర్కొన్నారు. చిరకాల కోరిక ఆర్టీసీ బస్సు కొత్తపేట నుంచి వేములవాడ వరకు రాజన్న ఆలయ సన్నిధి వరకు కూడా రావాలని చెప్పాల కోరిక. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా అనేక గ్రామాలకు కనెక్టివిటీగా ఇప్పటికే బస్సు సౌకర్యాలు ప్రయాణాలు జరుగుతున్న వేళ కొత్తపేటకు సంబంధించిన ప్రజల చిరకాల కోరిక అయినటువంటి బస్సును ఈరోజు కొత్తపేట నుండి రుద్రంగి మీదుగా వేములవాడకు ఉదయము సాయంత్రము వాళ్ళు కోరుకున్న సమయంలో వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడే పెద్దలు ఈ గ్రామానికి సంబంధించిన పోచయ్య గారి చేతుల మీదుగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు మల్లయ్య గారి చేతుల మీదుగా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఆయన చేతుల మీదకే ప్రారంభం చేసుకునేటువంటి సందర్భం. నాకు 85 సంవత్సరాల వయసు ఉంది. నా జీవితంలో మా ఊరుకు అసలు ఆర్టీసీ బస్సు వస్తుందని చెప్పి అనుకోలేము. వచ్చిందని చెప్పిన మాట సంతోషంతో చెప్పినప్పుడు పెద్ద ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పిన వారి చేతుల మీదుగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని పెట్టిన నాటి నుంచి కూడా అన్ని గ్రామాల్లోకి ఆర్టీసీ బస్సు రావడం చెప్పిన కోరిక. పేద ప్రజలకు కనెక్టివిటీ ద్వారా ప్రయాణికులకు సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ ఆర్టీసీ బస్సు ద్వారా అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చిరకాల కోరిక ఆర్టీసీ బస్సు కొత్తపేట నుంచి వేములవాడ వరకు రాజన్న ఆలయ సన్నిధి వరకు కూడా రావాలని చెప్పాల కోరిక. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి గ్రామానికి